కంటిన్యూషన్ అండి. మరి ఈ సాదృశ్యంగా ఉన్న ఈ పశువుల పాక ఏంటిది అనంటే, ఘోరమైన వ్యాధి గల మన హృదయమే. ఇర్మియా 17:9లో ఉన్నట్టు హృదయం అన్నిటికంటే మోసకరమైందంట, అది ఘోరమైన వ్యాధి కలదంట. అటువంటి హృదయములో ఈ వాక్యము జన్మించాల. యేసు క్రీస్తు అనే వాక్యము. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమైన దేవుడు నీలో జన్మిస్తే, నీ హృదయంలో జన్మిస్తే, మరి ప్రతి విధమైనటువంటి ఆ మోసము అంతా కూడా పోయి ఏమవుతుంది, నీవు రక్షించబడతావు. అవును, మరి నేనేం పాపం చేయలేదు అనంటే, ఇక్కడ రోమ 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి ఆది కాండంలో ఉన్న ఆదాము నుంచి వచ్చినటువంటి పాపము ప్రపంచమంతా చుట్టింది. ఏ విధంగా తల్లిదండ్రులకు వచ్చినటువంటి ఆ జబ్బు మరి బిడ్డలకు వంశపారంపర్యంగా వస్తుందో, ఆ విధంగా ఆదాము చేసిన పాపము ప్రతి ఒక్కరిని మరి ఏం చేసింది, ఆవరించింది. మొదటి తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చని. ఈ వాక్కు వచ్చిందే పాపులను రక్షించటానికండి, మన పాపాలని కడగటానికండి. అందుకే మన హృదయంలో దేవుని వాక్కును విని, మన హృదయంలో ఆ వాక్కు జన్మించినట్లయితే, నాలో మీరును మీలో నేను ఉండిన ఎడల మీకేమి కావాలనో అది అడుగుడి అంటున్నాడు. ఎంత చక్కని మరి వాగ్దానం అండి. ఆ వాగ్దానం పట్టుకొని మనము దేవునిలో ఉన్న ఐశ్వర్యమైన దేవుని యొక్క లో నుండి మన ప్రతి అవసరతని మనము తీర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.